అందరికీ నమస్కారాలు. మన ఆర్‌జే శ్రీ వీడియో లాగ్స్‌కి స్వాగతం. ఈరోజు మనం 'రాజ్ కుమార్' సినిమా 'శ్రీకాంత్' గురించి మాట్లాడుకుందాం. 'శ్రీకాంత్' సినిమా గురించి నాకు ఇంతకుముందు పెద్దగా పరిచయం లేదు. నేరుగా అంటే దాని గురించి ఎక్కువగా వినలేదు. కాకపోతే 'రాజ్ కుమార్' సినిమా ఒకటి నడుస్తూ ఉంది 'శ్రీకాంత్' అని చెప్పి అనుకున్నా. ఏదో కొంచెం ఎడ్యుకేషను సిస్టమ్ మార్చాలని చెప్పి అడ్వర్టైజ్మెంట్స్ అవి రేడియోలో విన్నాననమాట. మన డాలస్‌లో లోకల్‌గా ఫన్నేషియా అని చెప్పి ఎఫ్ఎం ఛానల్ ఒకటి నడుస్తూ ఉంటుంది. దాంట్లో 'శ్రీకాంత్' గురించి చెప్తే సరే చూద్దామని వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ వెళ్ళాననమాట. సో, ఇంకా అది సినిమా ఇంట్రడక్షన్ గురించి. ఇంకా 'రాజ్ కుమార్' కూడా ఎలాంటివాడంటే మన 'సుహాస్' లాంటివాడే. అతను మంచి స్టోరీస్ తీసుకుంటాడు. ఎవరైనా కానీ మంచి హీరో గొప్పతనం అంటే ఈ స్టోరీ సెలక్షన్‌లోనే ఉంటది. తీసుకున్న వాళ్ళు అదే బాగా అతను సినిమాలన్నిటిలో కూడా చూస్తే అతని క్యారెక్టర్ బాగుంటుంది, స్ట్రాంగ్‌గా ఉంటది. ఈవెన్ కొన్ని నెగెటివ్ అయినా కానీ 'క్వీన్' సినిమాలో కొంచెం నెగెటివ్ క్యారెక్టర్ అయినా కానీ బాగానే స్ట్రాంగ్‌గానే ఉంటదనమాట. అలాగే చాలా సినిమాలు ఒక నక్సలైట్ సినిమా ఉంటుంది. అది ఒక నక్సలైట్ కాదు, ఒక ఏరియా ట్రైబల్ ఏరియాకి వీళ్ళ ఎలక్షన్ కోసం డ్యూటీ కోసం వెళ్ళడం, అట్లా మంచి మంచి స్టోరీలు, డిఫరెంట్ స్టోరీలు బాగుంటుంది. ఇతని సినిమాలు డెఫినెట్గా చూడవచ్చు. సో అందుకనే మంచి హోప్స్తో వెళ్ళారు సినిమాకి. సినిమా గురించి వస్తే ఇదొక అంటే ఒక అదే బేసికల్గా ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఊరు అనమాట. అంటే తెలుగు తెలుగు మాట్లాడే వాళ్ళు ఊరు అనమాట. చిన్న పేదరికంలో పుడతాడు ఒక చిన్న పిల్లోడు. పుట్టుకతోనే కళ్ళు ఉండవు అనమాట. సో అందరూ వీడిని ఎందుకు బతికించడం అని చెప్పి చంపేయమని చెప్పి, అంటే చంపేయమని అలా కూడా వదిలిచ్చేసుకోండి అని అంటుంటారు పేరెంట్స్ని. వీళ్ళు కూడా ఆల్మోస్ట్ వదిలించుకుందాం అనుకునే టైంలో కాకపోతే ఎట్లా ఇంకా కన్నా ప్రేమ, ఇంకా పేరు, హక్కులు వీటన్నిటి వచ్చేసి ఇలా కాపాడుకుంటూ తమాషా ఏమిటంటే ఈ క్యారెట్ మంచి తెలివి గలవాడు అవుతాడు. స్కూల్లో కూడా బాగా తెలివిగా ఉండడం, అలా పైకి ఎదుగుతూ ఉంటాడు. బ్రెయిలీ స్కూల్ చేర్పించడం, అక్కడ అక్కడ ఒక టీచరు తోడుతో ఇంకొంచెం బాగా ఎదుగుతూ ఉంటాడు. సో ఇలాగా మంచి ఆత్మవిశ్వాసం, తెలివిగల కుర్రవాడు మొత్తం అలా అలాగే చూసి ఎంఐటీకి వెళ్ళిపోయి మళ్ళీ తర్వాత ఇండియాకి వచ్చి పెద్ద ఫ్యాక్టరీ పెట్టి బాగా పేరు ప్రఖ్యాతులు చేసుకునేవాడు. అంటే అంతకాలం ఒక ఇంత ఒక అడ్డేవి కాదు అని చెప్పి నేను కూడా మామూలు మనుషులే, మాకు కూడా రెగ్యులర్ మనుషుల్లాగే అవకాశాలు కల్పించండి అలాగా, అంతేగాని మా సానుభూతితో చూడొద్దని అన్నట్టు మంచి ఆత్మవిశ్వాసం, చాలా హైలీ మోటివేషనల్ మూవీ. బాగుంది, నాకు నచ్చింది. ఇక 'రాజ్ కుమార్' యాక్షన్ అయితే అసలు బీభత్సం. గుడ్డివాడిగా భలే చేశాడు. మామూలుగా సెంట్ ఆఫ్ హ్యూమన్లో అల్ పచినో చేస్తాడు. ఇంకా అలాగే మళ్ళీ తర్వాత మన రవితేజ కూడా బాగానే చేశాడు. అతను కూడా గుడ్డివాడిగా బాగానే చేశాడు అనిపించింది అనమాట. ఇంకా కమల్ హాసన్ వీళ్ళందరూ ఆ కోవకి మన 'రాజ్ కుమార్' కూడా వేసుకోవచ్చు. చాలా న్యాచురల్గా చేశాడు, అంటే గుడ్డివాడు లాగే చేశాడు అనమాట. ఇక పక్కన జ్యోతిక కూడా సపోర్టింగ్ రోల్లో బాగానే చేసింది. సో ఓవరాల్గా మంచి సినిమా, బాగుంది. అంటే వాళ్ళు అంటే ఒక లోపం ఉన్నా కానీ దానికి ఇది బాగా దిగులు పడకుండా అతను ఫైట్ చేయడం, ఇక ఆ తెలివితేటలు అవన్నీ కూడా బాగుంటాయి. ఎంఐటీ వరకు వెళ్ళడం అంటే మళ్ళీ స్కాలర్షిప్ అది ఇది అనమాట. సో మళ్ళీ ఇండియాకి వచ్చి కూడా ఫ్యాక్టరీ పెట్టడం అటువంటివి కూడా మంచి, దాన్ని కూడా 2-3 యూనిట్స్ లాగా ఎక్స్పాండ్ చేయడం. సో తర్వాత ఫైనల్గా అవార్డు కూడా ఇస్తారు. అవార్డు అలాగా సెలెక్ట్ అవుతాడు. సో ఓవరాల్గా మంచి సినిమా, బాగుంది, చూడవలసినటువంటి సినిమా అనమాట. రెగ్యులర్ సినిమాలు మసాలా అవి కాకుండా ఇలా మోటివేషనల్ మూవీస్ మనకు కూడా బాగానే ఉంటాయి.
సో డెఫినెట్గా చూడవచ్చు ఈ సినిమా. ఇంకా రాజ్ కుమార్ యాక్షన్ అయితే చాలా బాగుంది. జ్యోతిక ఓకే, న్యాచురల్ పక్కన సైడ్ సపోర్టింగ్ రోల్ కాబట్టి నార్మల్గానే ఉంది. ఇక ఇక అదే మన సినిమా అంతా కూడా హైదరాబాదు, మచిలీపట్నం, ఇక ఆ చుట్టుపక్కల పల్లెటూళ్ళలో అవుతుంది అనమాట. సో వాళ్ళు తెలుగు మాట్లాడే పూర్ పీపుల్ అన్నట్టు చూపిస్తాడు సినిమా. సో మళ్ళీ క్రికెట్ కూడా ఆడుతూ ఉంటాడు. ఓవరాల్గా బాగుంది, బోర్ కూడా కొట్టలేదు. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ అంతా బాగానే ఉంది. బాగా మన రాజ్ కుమార్ కూడా బాగా చేశాడు అనమాట. ఇంకా పాటలు చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి, బాగానే ఉన్నాయి అవి కూడా. మ్యూజిక్ ఇంకంతా సినిమా స్క్రీన్ ప్లే అన్నీ కూడా బాగున్నాయి అన్నమాట. వాళ్ళ ఫాదర్ మదర్ వీళ్ళందరూ కూడా న్యాచురల్గా చేస్తారు, వాళ్ళ పొలంలో పని చేసుకుంటూనే ఉంటారు చివరి వరకు. సో ఓవరాల్గా చూడొచ్చు సినిమా. శ్రీకాంత్ వాళ్ళ నాన్న ఎవడంటే శ్రీకాంత్ కొడుకు పుట్టగానే శ్రీకాంత్ అని పేరు పడుతుంది, ఎందుకంటే మన క్రికెట్ ప్లేయర్ లాగా అవుతాడు. బట్ మన ఆంధ్ర శ్రీకాంత్ అనేది అంటే వాళ్ళు బేసికలీ వీళ్ళకి ఏదంటే ఈ నార్త్ వీళ్ళకి ఇటుపక్క కిందంతా మద్రాసి అనుకుంటారు. సో మద్రాసి ఇప్పుడు తెలుగు ఆంధ్రప్రదేశ్లో పుట్టిన వాళ్ళు శ్రీకాంత్ అని మద్రాస్ ప్లేయర్ ఎందుకు పెట్టుకుంటారు, ఇక్కడ ఇంకా వేరే మన తెలుగు అజరుద్దీన్ పెట్టుకుంటారు పేరు, లేకపోతే వేరే మన తెలుగు వాళ్ళ పేర్లు ఎవరు పెట్టుకుంటారు. అంతేగాని శ్రీకాంత్ అనే పెట్టుకునే తెలుగు వాళ్ళు ఎవరు నాకు డౌట్ అయ్యేది. వీళ్ళకి ఉన్నటువంటి తెలివితేటల వల్ల మన కింద ఉన్న వాళ్ళ సౌత్ అంతా మద్రాసి వాళ్ళు అనుకునే భ్రమ. వీళ్ళకి బుర్రలు ఎప్పుడు పెరుగుతాయో తెలియదు కానీ. సో అది విషయం. ఓవరాల్గా శ్రీకాంత్ సినిమా బాగానే ఉంది, ఒకసారి చూడవచ్చు. మనకు అటువంటి ఇనిషియల్గా ఏది పోతే అటువంటి చిన్న చిన్న మిస్టేక్స్ అవి వదిలేస్తే సినిమా ఓవరాల్గా బాగుంది, మంచి మూవీ, చూడాల్సినటువంటి సినిమా, మోటివేషనల్ మూవీ. చూడండి, లేకపోతే త్వరలోనే ఓటీటీకి వచ్చేస్తుంది, అప్పుడైనా మిస్ అవ్వద్దు. చాలామంది ఏంటంటే ఇటువంటి సినిమాలు మిస్ అయ్యాక ఓటీటీలో చూసి అరే బాగుంది థియేటర్కి వెళ్దామే అనుకుంటారు. అలా సేమ్ ఇప్పుడు మంజుమల్ బాయ్స్కి అంతా అలాగే అయింది. అందరూ చాలామంది ఓటీటీలో చూసిన వాళ్ళందరూ అయ్యో థియేటర్కి వెళ్ళినట్టు బాగుండేదని. మనం నేరుగా థియేటర్కి వెళ్ళిపోయాం, ఎందుకంటే ఆ సినిమా గురించి అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటే నాకు తెలిసిపోయింది ఏదో మంచి సినిమా అనేసి. కొన్ని అటువంటి ఉంటాయి, మనం థియేటర్లోనే మిస్ కాకుండా చూసుకుంటే వాటికి తల్లి బిడ్డ న్యాయం, వాటికి గౌరవంగా ఉంటుంది. సరే, చూస్తూనే ఉండండి మన ఆర్జశ్రీ వీడియో లాగ్స్. సో తెలుగు సినిమాలు అయిపోయినట్టున్నాయి కొత్తవి. కృష్ణమ్మ, శ్రీకాంత్ ఈ 2 సినిమాలు వచ్చాయి. ఇంకా ఏదో ఇంకో కొన్ని ఉన్నట్టున్నాయి, చూడాలి. మళ్ళీ ఒక సినిమా ఉందంటే చూద్దాం, మళ్ళీ మనం వీడియోలో కలుద్దాం. చూస్తూనే ఉండండి మన ఆర్జశ్రీ వీడియో లాగ్స్.